అంజలి హీరోయిన్గా నటిస్తున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. టీజర్ లాంచ్ ఈవెంట్ను మేకర్ స్పెషల్గా ప్లాన్ చేశారు. ఈ హర్రర్ మూవీ టీజర్ను శ్మశాన వాటికలో రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 24న శనివారం బేగంపేటలో శ్మశాన వాటికలో రాత్రి 7 గంటలకు టీజర్ను రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం ప్రకటించింది. ఓ వీడియో ద్వారా టీజర్ రిలీజ్ డేట్ను వెల్లడించారు. ఇందులో బేగంపేట శ్మశాన వాటికను చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఈవెంట్ను జరపనుండడంపై నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం క్రియేటివిటీ అంటూ విమర్శిస్తున్నారు. పిచ్చి పీక్స్ చేయడం అంటే ఇదేనంటూ కామెంట్ చేస్తున్నారు. ఎంత హర్రర్ మూవీ అయితే శ్మశాన వాటికలో టీజర్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. 2014 రిలీజ్ అయిన హర్రర్ మూవీ గీతాంజలికి సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ తెరకెక్కుతుంది. గీతాంజలిలో అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కమర్షియల్గా హిట్గా నిలిచింది. అంజలి, శ్రీనివాస్ రెడ్డితో గీతాంజలి నటించిన నటీనటులు చాలా వరకు గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో కనిపించబోతున్నారు. హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడుగా అతనికి ఇదే ఫస్ట్ మూవీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఎంవివి సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఎంవివి సత్యనారాయణ జీవి నిర్మిస్తున్నారు.